ఎస్ సార్, కోటేశ్వరరావు గారు ఇవాళ ఈ ఫార్ములా కార్ రేస్ కేసులో తెలంగాణలో ముఖ్యంగా రాజకీయం అయితే రాచుకుంటున్నట్టుగా తెలుస్తోంది. మరొకప్పుడు ఈ అవినీతి ఏదైతే ఉందో డబ్బు విషయంలో ఇది నాకేం సంబంధం లేదు, నా ప్రమేయం లేదు, అధికారులు దీన్ని చెల్లింపులు చేశారని చెప్తున్న కేటీఆర్ ఇప్పుడు తానే స్వయంగా నా 44 కోట్లు నేనే వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేయమని చెప్పాను, దీంట్లో అవినీతి ఏముందంటూ కూడా ఇప్పుడు బుకాయిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. మరి ఈ కేసు ఏ మలుపు తిరగబోతుంది అనుకోవచ్చు? ఈ విషయాలు అన్నిటికి సంబంధించి గతంలోనే కేటీఆర్ చెప్పినటువంటి అంశం, అదేవిధంగా దాన్ని బదలాయించినటువంటి అంశం కూడా బహిరంగమే. ఎందుకంటే తన ఆదేశాలతోనే అరవింద్ కుమార్ అధికారిగా ఉన్నటువంటి అరవింద్ కుమార్ వాటిని బదలాయించారని, అవి ఎక్కడికి ఆ నిధులు ఎక్కడికి పోలేదని, కావాలంటే మళ్ళీ వెనక్కి తీసుకురావచ్చు అని ఇటువంటి అంశాలన్నీ కూడా చెప్పారనేది తెలిసిందే. అయితే దీనిలో కీలకమైనటువంటి అంశం ఏంటంటే ఆ రేస్కు సంబంధించినటువంటి కిడ్ ప్రోకో. ఎందుకు అంటే ఆ రేస్కు సంబంధించినటువంటి నిర్వాహకులు లేదా దాంతో సంబంధం ఉన్నటువంటి వాళ్ళు బీఆర్ఎస్ పార్టీకి పెద్ద ఎత్తున ఎన్నికల బాండ్ల రూపంలో నిధులు ఇచ్చారనేటువంటిది ఒక ప్రధానమైనటువంటి ఆరోపణ. అందువలన ఈ రేస్ దీనికి ఆ క్విట్ ప్రోకో బాండ్లకి ఉన్నటువంటి బంధాన్ని మరి ఏసీబీ నిర్ధారించిందా? ఒకవేళ నిర్ధారిస్తే దానికి తగినటువంటి సాక్ష్యాధారాలు వీటన్నిటితోటి రేపు నోటిఫికేషన్ వెలువడిన తర్వాత చార్ట్ షీట్ని దాఖలు చేసినప్పుడు నిజంగా ఏసీబీ నివేదికలో ఏమున్నది, ఏం పేర్కొన్నది ఏమిటి అనేటువంటిది మనకు తెలుస్తుంది. తర్వాత ఎట్లాగూ దాన్ని బాగా నిందితులుగా ఉన్నటువంటి వాళ్ళు, ఆ కేసులో నిందితులుగా ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా కోర్టులో సవాల్ చేసేటువంటి అవకాశం కూడా ఉంటుంది. అందుకని ఎఫ్ఐఆర్ దాఖలు చేసే వరకు పూర్తి వివరాలు అయితే మనకి అందుబాటులో లేవు కనుక వాటి గురించి మనం ఏముంది ఏమిటి ఏం లేదనేటువంటి ఊహాగానాల మీద ఇప్పుడు చర్చిస్తే ఉపయోగం లేదు. ఏమైనప్పటికీ ఒకటి మాత్రం వాస్తవం, దానిలో నిధులు చేతులు మారాయనేటువంటిది బలంగా నేను నమ్ముతున్నాను. అదేవిధంగా ప్రభుత్వం కూడా అదే విధమైనటువంటి ఆలోచన కావచ్చు, లేకపోతే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి సమాచారంతో కావచ్చు దాని మీద విచారణ జరిపింది. అయితే ఇక్కడ చట్టబద్ధంగా జరిగినటువంటి అవినీతి ఉదంతాలలో అనేక ఉదంతాలు, ఒక్క ఇదనే కాదు, చట్టబద్ధంగా జరిగినటువంటి అవినీతి ఉదంతాల్లో రాజకీయ నాయకులకి చేతికి మట్టి అంటకుండా పరోక్షంగా లబ్ధి పొందటం అనేటువంటిది మనం అనేక ఉదంతాల్లో చూసాం. ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి కుంభకోణాలు కావచ్చు, లేదా దేశంలో గతంలో కాంగ్రెస్ హయాంలో జరిగినటువంటి కుంభకోణాలు కావచ్చు, ఇప్పుడు జరుగుతున్నటువంటి కుంభకోణాలు, ఇలాంటి వాటన్నిటినీ కూడా అధికారంలో ఉన్నటువంటి వాళ్ళకి చేతులు పెట్టకుండా మరొక రూపంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీలకి బాండ్ల రూపంలో లేకపోతే ఇతరత్ర లబ్ధి చేకూర్చినటువంటి పరిణామాలన్నీ జరిగాయి కనుక ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలకు కూడా లైన్ క్లియర్ అయింది, గవర్నర్ ఆమోదం తెలిపారు అనేటువంటి వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో వాటిని ఆ గవర్నర్ నోటిఫికేషన్ అది ఆ ఎన్నికల నోటిఫికేషన్ని ఎవరు మళ్ళా కోర్టులో సవాల్ చేయకుండా ఉంటే అవి జరిగేందుకు అవకాశం ఉన్నాయి. లేకపోయేట్లయితే వాటిని కోర్టులో సవాల్ చేస్తే మళ్ళీ అవి ఆలస్యం అయ్యేటువంటి పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది కనుక ఒకవేళ జరిగితే మాత్రం ఇప్పుడు ఈ ఫార్ములా కార్ రేస్ అనేటువంటిది, అదేవిధంగా ఇంతకు ముందే కాళేశ్వరానికి సంబంధించినటువంటి కమిషన్ నివేదిక మీద సిబిఐ ఎంక్వైరీకి ఆదేశించినటువంటివి, ఇవన్నీ కూడా ఒక ప్రధానమైనటువంటి రాజకీయ ఎజెండాగా మారేందుకు అవకాశం అయితే ఉందనేది చెప్పచ్చు.